తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలాగే తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకున్నాం. వాళ్ళు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకున్నాం. ఈరోజు 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీగా ఇలా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉన్నత స్థానంలో ఉన్న బలమైన పార్టీగా కోటి మంది సభ్యత్వాలతో పాటు ఈరోజు పార్టీ ముందుకు నడుస్తుందంటే అది నిజంగా ఈ యొక్క ఘనత మన సంస్థాగత ఏదైతే ఏర్పాటు చేశారో మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఆయన పెట్టిన ఈ పార్టీ ఈరోజు ఆయన యొక్క అడుగుజాడలో సిద్ధాంతాలని పాటిస్తూ ప్రతి కార్యకర్త కూడా ఒక మంచి పరిపాలన అందించాలి, ప్రజలకి తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవాన్ని కల్పించాలి, ఈరోజు ఎక్కడైనా సరే తెలుగు వారి తల ఎత్తుకొని తిరగాలి అని చెప్పి సమాజంలో ఒక మంచి గౌరవ స్థానం ఇచ్చిన మన నాయకుడు ఎన్టీ రామారావు గారు దాన్ని అలాగే పార్టీని ముందు నడుపుతూ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్య గారు ఈ 40 సంవత్సరాల్లో ఆయన కూడా పార్టీని ఇంకో బలోపేతం చేస్తూ మరొక స్థాయికి పెంచి ఈరోజు ఆ పార్టీని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా అనేక రాష్ట్రాల మిగతా రాష్ట్రాల్లో కూడా పార్టీ ఈరోజు బలంగా ఉందంటే నిజంగా అది సంతోషమైన విషయం. భవిష్యత్తు మనం చూడబోతున్నాము. ఈ యొక్క పార్టీ 100 సంవత్సరాలు మనం ఇక నారా లోకేష్ గారి యొక్క అడుగుజాడలో నడుస్తూ ఈ పార్టీని 100 సంవత్సరాలు 100 వసంతాలు చేసుకోవాలని అని చెప్పి మేము అందరూ కూడా ఆశిస్తూ ఉన్నాం. నిన్న ఒక చారిత్రాత్మక రోజు అమరావతి సంక్షేమానికి సంబంధించి ఒక సవరణ జరిగింది, ఒక తీర్మానం కూడా ఆమోదించడం జరిగింది, కేంద్రం పంపించడం జరిగింది. దీని మీద అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవైపు రైతులందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు, అలాగే రాష్ట్ర యువత కూడా వారి యొక్క బంగారు భవిష్యత్తుకి నాంది అంటూ కూడా చెప్పుకొస్తారు. మీరే మనందరికీ తెలిసిన ఒక వాస్తవం ఏంటంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసినప్పుడు రాజధాని లేని రాష్ట్రం ప్రపంచంలోనే ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంగా ఈ గత ప్రభుత్వం పాలకులు చేసిన విధానాన్ని ఏ రాష్ట్ర ప్రజలు కూడా హర్షించలేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇలాగ తెలుగు ప్రజలు ఉన్న ఆంధ్ర రాష్ట్రం కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ఒక హాస్యాస్పదంగా జనాలందరూ కూడా నవ్వడం అనేది మొదలెట్టారు. అంటే ఎంత దిగజారుడు కార్యక్రమం గత ప్రభుత్వం చేయడంతో ఒక రాజధాని లేని రాష్ట్రంగా పరిపాలన చేశాడంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా సిగ్గుచేడు. ఈరోజు జరిగిన ఒక కార్యక్రమం అమరావతి ఒకే రాజధాని ఒకే అమరావతి అని చెప్పి పెట్టి నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అదంతా పూర్తిగా అందరినీ ఒక ఏకభావంతో తీసుకొచ్చి చేపడం అది అనౌన్స్ చేయడం అనేది ఇది చరిత్రాత్మకమైన ఘటన రేపు నిన్న జరిగింది. దీంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి, ఒక రాజధాని అమరావతి అనేది ఏదైతే మనం నిర్మాణం చేసుకుందామని 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకందరూ కూడా అనుకూలమైన రాజధాని ఉండాలి, ఆంధ్ర ప్రజలకి సెంటర్ రాజధాని ఒకటి ఉండాలి అని చెప్పి ఆలోచనతో ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ యొక్క రాజధాని ద్వారా మన అందరికీ ఒక మోడల్ రాజధానిగా తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు యొక్క విజన్ని మేమందరం కూడా ఆ రోజు బలోపేతం చేశాం. ఆ రాజధానిని ఈరోజు మనం కళ్ళెమ్మట చూస్తూ ఉంటే అది అభివృద్ధి చెందుతూ ఉంటే ఎంత హర్షిస్తున్నారంటే దాని ప్రజలు కూడా మనందరూ చూస్తూ ఉన్నాం. మూడోది, రైతుల గురించి. ఆ రోజు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా తెలుగు రాష్ట్రం కోసం మా ప్రజలందరూ అవకాశం ఇవ్వాలి, మేము ఇవ్వాలని చెప్పి 33,000 పైపెచ్చు ఎకరాలు ఇవ్వడం అనేది నిజంగా ఆ రైతులందరినీ కూడా చేతులు జోడించి మేమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక ఇంచు భూమి కూడా ఇవ్వని ఎవరు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. ఆ రైతులు ఇచ్చిన రైతుల్ని కూడా దాదాపు 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన నిరాహార దీక్షల్ని కూడా వాళ్ళు కేసులు పెట్టించి బంధించడం అనేది గత ప్రభుత్వం చేసిన దారుణాలు, దౌర్జన్యాల్ని కూడా మనం చూసాం. కానీ ఈరోజు నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ఘటన నిన్న అమరావతి మన రాజధాని అని అనౌన్స్ చేయడం అనేది ప్రజలందరూ ముఖ్యంగా మేమందరం కూడా ఆ రైతులు చేసిన కృషికి ఫలితానికి ఈరోజు మనకు రాజధాని వచ్చిందని చెప్పి గర్విస్తున్నాం. డెఫినెట్గా అమరావతి మన రాజధాని నెక్స్ట్ మనం చూడబోతున్న వరల్డ్ క్లాస్ రాజధానిగా తీర్చిదిద్దుతారని చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా తెలుగు ప్రజలు నమ్ముతా ఉన్నారు. ముఖ్యంగా యువత. ఈ గతంలో రాజధానిలో ఈరోజు యువత అంతా చదువుకున్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా ప్రపంచంలో తిరుగుతూ ఉన్నారు, అందరు రాజధానులు చూస్తూ ఉన్నారు. హైదరాబాదు ఎలాగ ట్రాన్స్ఫార్మ్ అయిందని చూసాం. ఈరోజు ప్రజలు హైదరాబాద్ కన్నా మించిన రాజధానులు ఏమున్నాయని అవి కూడా చూస్తున్నారు. ఆ ఆశ మీద అదే ఐడియాలజీతో అదే విజన్తో చంద్రబాబు నాయుడు గారు కూడా భావితరాల కోసం ఇలాంటి రాజధానిని నిర్మించాలని చేపట్టిన కార్యాచరణని యావత్ ఆంధ్రప్రదేశ్లో యువత ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నారు. మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం. ఒకవైపు అమరావతి విశ్వనగరంగా తీర్చిదిద్దబడుతుంది, అయితే మొదట్లో ఆమోదం తెలిపిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ చూసినప్పుడు ఒక అక్కసు వెళ్ళగలుగుతున్నారు. మరోవైపు వైసీపీ కీలక నేత సజ్జలు వచ్చేసరికి అమరావతికి మీ వ్యతిరేకం కాదు, జగన్ కావచ్చు వైసీపీ కావచ్చు అంటూనే
అక్కడంతా కూడా ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి అనేక అవినీతులు జరుగుతున్నాయి. ఇది మేము నొక్కి చెప్తున్నాం అంటూ కూడా. ఈ ద్వంద్వ వైఖరి వైసీపీ నుంచి ఎలా చూస్తారు ఇది? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ద్వంద్వ వైఖరే. మీరు ఒకసారి చూస్తే భోగాపురం ఎయిర్పోర్టు ఆ రోజు కేసు పెట్టి రాకుండా చేస్తానని చెప్పి స్పీచ్లు ఇచ్చిన మనం కూడా సంఘటనకు చూసాం. మళ్ళీ అదే భోగాపురం నా ద్వారానే వచ్చిందని చెప్పి ఆ మంత్రి అక్కడ వైజాగ్ మంత్రి కోడిగుడ్డు మంత్రి కూడా చెప్పడం అది కూడా చూసాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టెబిలిటీ లేని పార్టీ, ఒక నిబద్ధత లేని పార్టీ, ఒక డిసిప్లిన్ కాదు కదా, ఒక మాట మీద నిలబడే పార్టీ కాదు. అలాగే వాళ్ళ నాయకులు కూడా ఎప్పుడో పడితే ఆ సందర్భంతో మాట్లాడతామే తప్ప మన ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించారు, ఒక బాధ్యత గల ఒక ప్రభుత్వంగా నాయకత్వాన్ని మనం ఇవ్వాలి, ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలని ఏ రోజు వాళ్ళకి ధ్యాస లేదు, చిత్తశుద్ధి లేదు. వాళ్ళు వచ్చిన 5 సంవత్సరాలు దోపిడీ చేసుకొని వాళ్ళు చేసిన దౌర్జన్యాలు దోచుకోవడం తప్ప ఏది లేదు. ఈరోజు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో సమావేశం పెట్టి మొత్తం ఆ బిల్ని పాస్ చేస్తానంటే మీరు ఎలాగా ఎమ్మెల్సీలో కౌన్సిల్లో ఎలా పాస్ చేస్తారో చూద్దామని చెప్పి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి 2 మాటలు మాట్లాడాడు. ఒకటి, కౌన్సిల్లో ఆ రోజు షరీఫ్ గారు ఆ రోజు బిల్లుని పాస్ చేయడం, అమరావతి రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి ఆయన ఆమోదం ఇచ్చారు. అప్పుడు వీళ్ళు ఆపే ప్రయత్నం చేశారు. అయితే దాన్ని అసలు కౌన్సిలే ఉండకూడదన్నాడు. అది కూడా మనం గమనించాలి. అప్పుడు కౌన్సిలే తీసేస్తానని చెప్పి కేంద్రంలో వెళ్ళి ఆయన చేసాడు ఫైట్, అక్కడ ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ తర్వాత అదే కౌన్సిల్కి ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా కౌన్సిల్లో పెంచారు. అంటే ఈ యొక్క విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తాడు. ఒక దుర్మార్గుడు యొక్క పాలన మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది 5 సంవత్సరాలు. అతను మారడు. భావితరాల కోసం ఏ రోజు ఆలోచన ఉండదు. ఎంతవరకు కూడా ఆయన గురించి ఆలోచించుకుంటాడు. ఒక స్వార్థంతో కూడిన వ్యక్తి. వాళ్ళ చెల్లి కూడా షర్మిల కూడా అదే మాట చెప్పింది, జగన్మోహన్ రెడ్డి మారడం అనేది జరగదు, ఆయన మారడని చెప్పి. రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి ప్రజలు ఈరోజు నమ్ముతా ఉన్నారు. ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంతమందిని భయపెట్టించినా భయప్రాంతులు చేసినా కూడా ఈరోజు ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేరు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో ఉంది. ఇది ఒక సన్ రైజ్ స్టేట్గా మేము అందరం కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాం.